కావ్య అయితే రాత్రంతా ఇక్కడే ఉండాలని రాజుతో చెప్పడంతో రాజు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నానమ్మ, నాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈ రాత్రంతా అంటే 24 గంటలు నేను కళావతి గారి పక్కనే ఉండబోతున్నాను. ఇక నా ప్రేమ విషయం చెప్పేయడానికి అవకాశం దొరుకుతుంది కదా. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది. 24 గంటలు అంటే ఏదైనా జరగచ్చు, నేను ఏదైనా చేయొచ్చు అంటూ ఇక రాజు అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎంత ఆనందంగా ఉందో అంటూ రాజు అనేసరికి అపర్ణ అయితే పాపం వీడికి అసలు విషయం తెలియక భ్రమపడుతున్నాడు. కావ్య ఈ రాత్రంతా పిండేస్తుందని తెలిస్తే ఏమైపోతాడు అంటూ అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది. దేవుడా, నువ్వున్నావు దేవుడా, నా ప్రేమ విషయం ఈ రోజుతో చెప్పేస్తాను అంటూ రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి అయితే వెళ్ళి ఎప్పట్లాగే కూర్చోవడంతో ఇంతలో సిద్ధార్థ అయితే, నీకు గత 6 నెలలుగా ఈ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్ బట్టి ఎండీని మార్చాలి అనుకుంటున్నాను అంటూ సిద్ధార్థ అనంగానే, మీ నాన్నగారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు జింబాంబే నుంచి ఇల్లీగల్ గోల్డ్ తీసుకువచ్చి పెట్టాలని ప్రయత్నించారు. ఆ విషయం ఇప్పటి వరకు నలుగురికే తెలుసు. అదే మీ నాన్నగారికి, నీకు, నాకు, మా తాతగారికి, ఇప్పుడు ఈ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా తెలుస్తుంది అంటూ రాజు అయితే నిజాన్ని బయట పెట్టంగానే అది విన్న కావ్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? అంటే గతం గుర్తుకు వచ్చిందా? ఈయనకి అన్నీ గుర్తుకు వచ్చాయా అంటూ కావ్య అయితే అక్కడే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.